మనకి యుగాలు 4 అని అనేక మంది ఋషులు మునులు తెలియజేశారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతయుగంలో భూమి మీద ఎందరో యోగులే జీవించారు. అంటే నిరంతరము మనసా వాచ కర్మన తనలోకి తాను ప్రయాణం చేస్తూ తను ఏదైతే అనుకున్నారో, అంటే వారు అనుకోవడం కాదు, పెద్దల మాటను మనసా వాచ కర్మన పాటించారు. ఆనంద ఆరోగ్యాలతో అనేక వేల సంవత్సరాలు దర్శించారు, జీవించారు. సృష్టిని అంతటినీ వారి లోపలే దర్శించారు. ఆనాడు ధర్మం 4 పాదాల మీద ఉంది. మరి వారు జీవించిందే యోగంతో, జ్ఞానంతో. వేరువేరుగా అవన్నీ చూడలేదు. దాన ధర్మ సేవ చేస్తూ ఆస్తులు పాస్తుల కోసం జీవించలేదు. అందుకే వారు ఆనంద ఆరోగ్యాలతో తరించారు. త్రేతాయుగం ధర్మం 3 పాదాల మీద ఉంది. ఆనాడు కృతయుగంలో సృష్టి యొక్క రహస్యంలోని మనకు బోధించింది, మునులు ఋషులు యోగులు భూమి మీద ఉంటే రాక్షసులు ఆకాశంలో సంచరించేవారే తప్ప భూమి మీద నివసించలేకపోయేవారు. అంటే అంతా ప్రకృతి పంచభూతాలు ధర్మం మాత్రమే ఉంది కాబట్టి వారికి భూమి మీద నివసించే యోగ్యత లేదు. ఇంకా త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలు ఉంది. దేవతలు, ఋషులు, మునులు రాముడు అంతటి వాడిని సంసిద్ధం చేసుకుని ఎక్కడో ఉన్న లంకలో ఉన్న రాక్షసుడు, అంటే తనకంటూ ఒక చోటు ఉండేది. వీరు రావణాసుడు అంత తపస్వే, రాముడి కన్నా తపస్వి. కానీ తనలో కోరిక, స్త్రీ పట్ల ఉన్న మోహము, రాముడి చేతిలో శరీరాన్ని వదలాలి అనుకుని స్త్రీ పట్ల మోహం పెంచుకుని వారు అనుకున్న విధంగానే శరీరాన్ని వదిలారు. తను ఒక పాదాన్ని ధర్మాన్ని పాటిస్తే రాముడు 3 పాదాలు ధర్మాన్ని పాటించి అడవిలో ఉన్న, అరణ్యాల్లో ఉన్న రాక్షసుల మధ్య ఉన్న ఆనంద ఆరోగ్యాలతో, తన శక్తియుక్తులతో నిరంతరము జీవించి దాన ధర్మ సేవ చేస్తూ తరించారు. ఇంకా ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో 2 ఉండేవారు, రాక్షసులు అలాగే దేవతలు. వారు కృష్ణుడి చేతిలో శరీరాన్ని వారికి వారే అనుకుని వచ్చారు. అలాగే ఎవరికి వారే కర్మను లిపి చేసుకుని వస్తారు గత జన్మ సంస్కారాన్ని బట్టి. ఈ జన్మ స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఎవరి చేతుల్లో వదలాలో ఆ గుణాల నుంచి బయటపడి సత్యాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుని శ్రీకృష్ణుడి ద్వారా అశ్వత్థాముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, భీష్ముడు అలా ఎందరో జ్ఞానాన్ని పొంది వారు చేసిన తప్పుని ఆనాడే తెలుసుకుని ఆనంద ఆరోగ్యాలతో శరీరాన్ని వదిలారు. కృష్ణుడు తను చేసిన తప్పు కూడా ఆ జన్మలోనే అనుభవించి వదిలారు. మరి ధర్మం 2 పాదాల మీద ఉంది. ఆ ధర్మంతో అందరూ ఆనంద ఆరోగ్యాలతో అందరూ కాదు ఎందరో శరీరాన్ని వదిలారు. మరి కలిలో కృత ద్వాపర త్రేతాయుగ లక్షణాలు అర్థమో అవగాహన కలిగేటట్టు మన ముందు దేవాలయాల రూపంలోని, గ్రంథాల రూపంలోని, సత్సంగాల రూపంలోని అనేక రూపాలలో మనకు అందిస్తూ వచ్చారు. మరి మనం ఏ యుగ ధర్మాన్ని అనుసరిస్తామో దానికి తగ్గ ఫలితాన్ని ఈ శరీరాలు పొందుతాయి, అనుభవిస్తాయి. అన్నీ మన చేతికి ఇచ్చారా? కర్మని లిపి చేసుకుని మరి ఎవరైనా రాశారా? కలిలో ధర్మం 1 పాదాన్నే ఉంది. సత్యము, ధర్మము, సేవ, దానము అన్నీ కూడా మనకి అర్థము అవగాహన కలిగేటట్టు ఎన్నో రకాలుగా బోధిస్తూ వచ్చారు, చూపిస్తూ వచ్చారు.
ధరించమన్నారు. మనం మరి ఏ ధర్మాన్ని అనుసరిస్తాం, ఆచరిస్తాం, మన జీవితాన్ని అవగాహన చేసుకునేలాగా జీవన విధానం కొనసాగిస్తాము, అది మన చేతిలోనే ఉంది. ధర్మం ఒక పాదాన్ని ఉన్నంత మాత్రాన మనం నడిస్తే మనం 4 పాదాలను అనుసరించి తరించిన వారం అవుతాం. తన్మయత్వంతో జీవిస్తాం. ప్రకృతితో, పంచభూతాలతో తదాత్మయం చెందుతాం. ఆత్మ పురోగతిని పొందుతూ ఆనందంలో విహరిస్తూ ఉంటుంది. హరి ఓం తత్సత్.